ఫోకస్ చేసింది. సైలెన్స్. నువ్వే అరుస్తున్నావు. క్లాప్. Navika Dagis, scene 4, take 3. యాక్షన్. నమస్కారం. థండర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో విద్యాపరమైన సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, లేదా ఏ రకమైన జీవిత సమస్యలతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ పేరులో చిన్న మార్పు ద్వారా పరిష్కరించుకోండి. విశ్వేశ్వర ప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీ పేరుని సెర్చ్ చేసి మీ జీవితాన్ని బంగారమయం చేయడానికి. ఈరోజు ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం సార్. హలో, నమస్తే అండి. చెప్పండి. నా పేరు దీపక్ అండి. దీపక్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సింహాచలం నుంచి సార్. సింహాచలం నుంచి. చెప్పండి సార్, మీ సమస్య ఏమిటి? మాది స్వీట్స్ వ్యాపారం సార్. అవునా? లాస్ లో నడుస్తుందండి. సరే. అవును సార్. అది సార్, మరి అది చూసావా ఏమవుతుంది మరి? నువ్వు పెట్టిన బిజినెస్ ఏంటన్నా? స్వీట్ బిజినెస్. స్వీట్ బిజినెస్. అవును సార్. మరి సాల్ట్ నెంబర్స్ తో స్వీట్ బిజినెస్ అంటే ఎలా సాగుతుంది చెప్పి నీకు? అయ్యి బాబు తెలియదు. 3, 6 అనేవి ఉన్నాయి చూసావు, సాల్ట్ నెంబర్స్ ఇవి. అయ్యి బాబు అవి పెట్టుకొని నువ్వు స్వీట్ బిజినెస్ అంటే నీకు అవదమ్మా. అందుకనే లాస్ వచ్చేస్తుంది. అర్జెంట్ గా నువ్వు ఏం చేస్తావంటే THED ఒక్క రాసుకుంటున్నా. PAK పాక్. అలాగే సార్. ఇది ఓకే అండి. PW ఒక నిమిషం. PWAK అని పెట్టుకో, బాగుంటుంది పాక్. ఎందుకంటే మన స్వీట్ బిజినెస్ కాబట్టి. అవును సార్. పాకం లేనిదే నీకు తెలియదే ఉంది, ఆల్రెడీ బిజినెస్ ఉన్నావు కాబట్టి పాకం లేనిదే స్వీట్ మనకు పని అవుతుంది కాబట్టి. అవును సార్. THED PAK పాక్ అని పెట్టుకుంటే అలాగే అయ్యా మనకు బాగుంటుంది. పెడతా. ఒక నోట్బుక్ తీసుకుని డైలీ మా అబ్బాయి 19 సార్లు ఈ ది పాక్ అనేది ప్రాక్టీస్ చేసావంటే మా అబ్బాయి బుక్ లో రాసుకుంటా. నీ స్వీట్ బిజినెస్ చేమలు పెట్టినట్టు పడుతుంది దాని. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా, మంచిది. ఓకే, రైట్ రైట్. చూసారా, విన్నారు కదా దీపక్ గారు. ఖచ్చితంగా విశ్వేశ్వర ప్రసాద్ గారు చెప్పినట్టు చేయండి, మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దామా సార్? చెప్పండి. నేను భిక్షపతి మాట్లాడుతానండి. భిక్షపతి గారు. అవును సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అమ్మాయి గురించో తెలుసుకుందాం చేశాను. చెప్పండి. మీ అమ్మాయి పేరు? సాధన అండి. సాధన. అవును సార్. ఎక్కడి నుంచి? నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాం అండి. అదే అమ్మాయి జాబ్ ప్రాబ్లం. అవును సార్. భిక్షపతి గారు విన్నా. అదే అమ్మాయి గురించి. అదే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే. చెప్పండి సార్. సాధన. అవును సార్. ఇప్పుడు స్టార్టింగ్ లోనే మనకి SAD సాడ్. అవునా సార్. అంటే బాధ. ఆహా. ఇప్పుడు బాధ అనేది దాంతో పేరు స్టార్ట్ అయినప్పుడు మనకి ఇలాగే ఉంటది, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి కాబట్టి ఒక పని చేయండి. చెప్పండి సార్. సా అంటే ఈ సాన్ తీసుకెళ్లి చివరి పెట్టండి. ధనం ముందుకు వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ గా ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ధనస అంటే అమ్మాయి కొంచెం ప్రాబ్లం. అదే అర్థమైంది. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు అదే ఫ్రెండ్స్ అది ఏడిపిస్తారు కదా మళ్ళీ. దాని గురించి ప్రాబ్లం లేదు, మనం చేద్దాం అది కూడా. ఓకే సార్. ఒక పని చేయండి సార్. చెప్పండి. పొలిటికల్ గా కూడా అమ్మాయికి ఫ్యూచర్ బాగోవాలంటే మనకి మధ్యలో MPA అంటే SA తర్వాత MPA యాడ్ చేయండి. సంపాదన. బాగుంది సార్. పొలిటికల్ కెరీర్ ఖచ్చితంగా ఉందండి అమ్మాయి. పొలిటికల్ సార్. అవునవును. రైట్ సార్. రైట్. విశ్వేశ్వర ప్రసాద్ గారు, మీరు న్యూమరాలజీ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగు ప్రసాదించారు. అనారోగ్యంతో మంచం పడ్డ వారిని కూడా తిరిగి లేచి నడిచేలా చేశారు. అటువంటి ఏదైనా ఒక సక్సెస్ స్టోరీని మా ప్రేక్షకులు ధ్యానించండి. వస్తా. రైట్ రైట్ రైట్. అవునమ్మా. స్టోరీ అంటే మొన్న ఒకసారి నాగమని అని చెప్పి ఒక కుర్రోడు వచ్చాడు మన దగ్గరికి. సరే అలా 10వ తరగతి 10 సార్లు పోయాను. 10వ తరగతి 10 సార్లు పోయాను. మరి ఏంటి సార్ నా పరిస్థితి అంటే, ఆ నాగమని అనే కుర్రోడికి శివమని అని చెప్పి పేరు కట్ చేసి ఇచ్చాం. 1 ఇయర్ తిరిగేలా ఒక కుర్రోడు పోలీస్ యూనిఫామ్లో డైరెక్ట్గా వచ్చాడు మన ఇంటికి. మళ్ళీ సార్ మీరు ఎవరు పూర్ణ మార్కెట్కి CA అయ్యాను వైజాగ్ అని. ఆ కుర్రోడు పేరు మీద మన సినిమా కూడా ఇది వచ్చినట్టు శివమని అని. ఇటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటే ఈ షో కూడా సరిపోదు. అది నిజంగా చాలా గ్రేట్ సార్. దీన్ని వండర్ అన్నారో థండర్ అన్నారో నాకే అర్థం కావటం లేదు. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నాను, చూద్దాం సార్. చెప్పండి.
అన్న చంద్రశేఖర్ బక్షి నా పేరు. చంద్రశేఖర్ బక్షి గారు. అవునా. చెప్పండి మీ సమస్య ఏమిటి? జాబ్లో ప్రాబ్లం. ఉద్యోగంలో సమస్య. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4th November 1983. ఖచ్చితంగా చక్కటి సొల్యూషన్ చెప్తారు సార్ మీకోసం. క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అట్లా చెప్పండి బక్షి గారు. ఏం చెప్పాలి? ఇంకా ఏ విధమైన సమస్యలు ఉన్నా అంటే ఉద్యోగ సమస్య ఉందని చెప్పారు ఆల్రెడీ. అలా కాకుండా ఇంకేమైనా ఫ్యామిలీలో గొడవ? ఏం లేవు అన్న. హెల్త్ ఇష్యూస్ లేదు సార్, తందరుస్తున్నాను నేను. పక్కింటి వాళ్ళతో కొట్లాట్లు ఏం పెట్టుకోని ఉన్నా కూడా ఏం లేవు. పెట్టట్టున్నావు కదన్నా నాకు. ఏం లేవు. చూడండి ఏదో ఒకటి ఉంటుంది అంటే. ఏంది అన్న చూసేది? ఏం లేదే. ఉద్యోగ సమస్య ఎలాగ చెప్పారు, అది కాకుండా ఇంకా వేరే ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పారు. ఏం లేవన్నా నాకు. సార్తో మాట్లాడండి. సార్ మాట్లాడండి. సార్ కొంచెం క్యాల్కులేట్ చేయండి సార్. సార్ మాట్లాడతారు, వినండి. చూడమ్మా చంద్రశేఖర్ బక్షి, సార్ ఎందుకో మంది ఇంత పెద్ద పేర్లు పెట్టుకుంటారు. క్యాల్కులేట్ చేయడానికి ఎంత టైం పెట్టిందో 10 మంది పేర్లు చేసేవాడిని. నీ పేరు చేసే టైం సరే చెప్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ తో ప్రాబ్లం ఏం లేదు కానీ మనకి బక్షి అంటే బి తో స్టార్ట్ అయింది లెటర్. అంటే బ్లాస్టింగ్ నెంబర్ అనమాట. లైఫ్ భారం అయిపోయింది. బి తీసి పి పెట్టు, పైకి ఎగురుతుందా అంటే ఎదుగుదల అనమాట. నువ్వేం చేస్తావంటే ఈ పిఏ కేఎస్హెచ్ పక్షి అని చెప్పి రోజుకి పొద్దున్న 6 దగ్గర సాయంత్రం 9 వరకు 6 to 9 600 to 900 టైమ్స్ ఉండకపోతే కదా సార్. అవును, జాబ్తో పాటే ప్రాబ్లం కూడా పోదు కదా. చెప్పినావు సార్. సింపుల్ అమ్మా, ఇటువంటి తెలుసు. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్, అదే లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో సార్ నేను చెప్పండి. హలో సార్, నేను సాయి తేజ సార్. సాయి తేజ. అవును సార్. చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? సార్ M1 బ్యాక్లాగ్ క్లియర్ కాలేదు సార్. 4 years అయింది సార్, ఇంకా అవ్వలేదు. బ్యాక్లాగ్స్ క్లియర్ కాలేదు చేసావా? అవును సార్. కొంచెం కష్టంగా ఉంది సార్. చెప్పండి సార్. సాయి తేజ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. సాయిలోనే ఏం చేయలేము, తేజనే ఏం చేయలేము. అసలు ఇంత చిన్న పేర్లు ఎందుకని పెట్టుకుంటారు? తెలియదు సార్. కరెక్ట్ చేయడం కూడా ఏమి లేదు పేర్లు. సార్ ఏదో చేయండి సార్, పాస్ చేయండి సార్. సరే, నీ కాలేజ్ ఏంటి అన్నా? జేఎన్టీ సార్. జేఎన్టీ. అవును సార్. అది మొత్తం బ్యాక్లాగ్సేగా సార్? 4 ఉన్నాయి సార్. ఇప్పుడు నీ పేర్లు చేంజ్ చేయలేం కానీ సార్ జేఎన్టీలో పెద్ద బ్లాస్టింగ్ ఉంది ఇక్కడ. అవును సార్, ఉంది సార్. కాబట్టి నువ్వేం చేస్తావంటే సార్ JNNTTU అని చెప్పేసి కాలేజ్ నేమ్ చేయించి మీ క్లాస్ 4 గోళ్ల మీద రోజుకి 40 సార్లు రాసుకుంటూ పోవాలి. సరే సార్. రాసుకుంటే నువ్వు సెట్ అయిపోతావు, ఆటోమేటిక్ గా నీకు పడిపోతాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే సార్. ఇది మన థండర్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. విశ్వేశ్వర ప్రసాద్ గారు పేరు మార్చి చాలామంది జీవితాలని మార్చారు. మీరు కూడా పేరు మార్చుకొని మీ జీవితాలని మార్చుకోవాలనుకుంటే ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది, చూసి ఆయనకి కాల్ చేసి మీరు కూడా మార్చుకోండి. జై హింద్. కశ్యప్ శ్రీనివాస్. లేదు, పేరు చేంజ్ చేయడం ఏం లేదు కానీ ఒక పని చేయి, లైక్ స్పెల్లింగ్ మార్చే LYKE అని పెట్టుకో, బాగుంటుంది. నీకు సడన్గా ఇప్పుడున్న దానికంటే 1000 రెట్లు వరకు నీకు లైక్స్ పెరుగుతాయి. గుడ్ నైనా, రైట్.